హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఈవినింగ్ బెస్ట్ స్నాక్ ఐటెం ఇంట్లో ఉన్న వస్తువులతోని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దానికి కావాల్సింది 1 కప్పు మైదా పిండి, 1/2 కప్పు షుగర్ పౌడరు, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి. ముందుగా ఒక గిన్నె తీసుకుని మైదా పిండి, పంచదార పొడి, యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూను ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత చపాతీ పిండి కలుపుకున్నట్టు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చపాతీని ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా షేప్ వచ్చే విధంగా, సర్కిల్ షేప్ వచ్చే విధంగా చేసుకోండి. ఇలా చపాతీని పెద్దగా షేప్ చేసుకుంటే మనం కట్ చేసుకునేటప్పుడు డైమండ్ షేప్ చాలా చక్కగా వస్తాయి. ఈ విధంగా చాకుతో కానీ లేదంటే ఏది అందుబాటులో ఉంటుందో దానితో కానీ ఇలా డైమండ్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకుని పెట్టుకోండి. ఈ విధంగా అన్నిటినీ డైమండ్ షేప్స్ లాగా కట్ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న డైమండ్ షేప్స్ అన్నిటినీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించుకోండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఎంత చక్కగా క్రిస్పీగా వేగినాయో. ఇవి ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి. పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు. ఇవి తినేటప్పుడు స్వీట్గాను చాలా క్రిస్పీగాను ఉంటాయి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో కొత్త ఐటెంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.